బీజేపీ ఏపీ అధ్యక్షుడి నియామకానికి సమయం దగ్గర పడింది. 2 రోజుల నూతన అధ్యక్షుడి ప్రకటనకు పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఎన్నిక ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు బీజేపీ ప్రకటించింది. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు రాబోయే రోజుల్లో ఏపీని కేంద్రంగా చేసుకుని బీజేపీ మరింత ఉధృతంగా ముందుకు వెళ్లేందుకు దోహదపడే విధంగా అధ్యక్షుడి ఎంపిక ఉంటుందంటున్న రాజ్యసభ సభ్యుల పాక వెంకట సత్యనారాయణతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించినటువంటి నియామకం పైన ఇప్పటికీ ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియకి సంబంధించి ఎన్నిక ప్రక్రియకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శైలిలో జరిగేటువంటి ఎన్నిక సంబంధించి రాష్ట్ర అధ్యక్షురాల నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారి అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి పాక వెంకట సత్యనారాయణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా స్టార్ట్ అవుతుంది ఈ ప్రక్రియ, దీనికి సంబంధించినటువంటి జరిగేటువంటి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం విధేయత కలిగినటువంటి రాజకీయ పార్టీగా పంచనిష్టల్లో ఒక నిష్టగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన సరళి మరొకసారి ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రతిబింబించేటటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుని యొక్క ఎన్నిక మేము రేపు జూలై 1వ తేదీన ప్రకటించబోయేటటువంటి తరుణంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు మేము విడుదల చేసాం. రేపు ఈ యొక్క రాష్ట్ర కార్యాలయంలో ఈ ఎన్నికకు సంబంధించినటువంటి జాబితా ఎన్నికల జాబితా ఏదైతే ఉన్నదో అది 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 175 మంది ప్రతినిధులతో పాటు ప్రతి 2 అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి ఒక ప్రతినిధిని ఎంపిక చేయడం, అతను ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉమెన్కి చెందినటువంటి వర్గాల వారిని ఎంపిక చేయాలని జాతీయ పార్టీ ఈ ఎన్నికల ప్రక్రియలో ఆ విస్మరింపబడినటువంటి మైనారిటీ వర్గాల యొక్క ప్రాతినిధ్యం కూడా ఉండాలనే తలంపుతోటి వారిని కూడా కలుపుతూ ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 జిల్లాల అధ్యక్షులు అంటే ఒక జిల్లాకి అధ్యక్ష ఎన్నిక జరగని కారణంగా వీరందరూ కూడా ఎన్నికల జాబితాతో ఉంటారని ఆ జాబితాను విడుదల చేయటం రేపు జరిగేటువంటి ప్రక్రియ. అదే రకంగా 30వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 1 గంట దాకా నామినేషన్ల యొక్క ప్రక్రియ, నామినేషన్లు సమర్పించిన దాన్ని స్క్రూటినీ చేసేటటువంటి ప్రక్రియ 1 నుంచి 2-2:30 దాకా అది సాగుద్ది. ఆ తదనంతరం ఉపసంహరణకు సంబంధించి అదే రోజు సాయంత్రం 4 గంటల వరకు సాగిన నేపథ్యంలో 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుని యొక్క ఎంపిక మేము ఎన్నిక చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. దీనికి పిసి మోహన్ గారు కర్ణాటక నుంచి వారు పార్లమెంట్ సభ్యులు వారు దీనికి అబ్జర్వర్గా వారు వచ్చేటటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి వారి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా సాగుతుంది. దీన్ని మేము ప్రజల దృష్టికి ఈ విషయాన్ని తెలియజేయడం కోసం ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని మీడియా సమావేశం ద్వారా ఈ విషయాలన్నీ కూడా మేము తెలియజేస్తాం. పార్టీ అధ్యక్షుల నియామకం అంటే మీరు చెప్పినట్టుగా నామినేషన్లకు సంబంధించిన నామినేషన్లో స్క్రూటినీ అయిన తర్వాత ఫైనల్గా ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపిక చేస్తాం. కానీ దీంట్లో హైకమాండ్కి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించినటువంటి ప్రమేయం ఏ విధంగా ఉండబోతుంది, స్థానిక కార్యకర్త ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించిన అభిప్రాయాలు ఎలా ఏ విధంగా మీరు పరిగణలో తీసుకుపోతున్నారు? పార్టీ నడిపేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, కేంద్ర ప్రభుత్వం పార్టీకి చెందినటువంటి పెద్దలు సూచనలు చేస్తారు. ఈ ప్రక్రియలో స్థానిక నేతల యొక్క అభిప్రాయాలను క్రోడీకరించే ఈ యొక్క రాష్ట్ర ఎంపిక జాతీయ పెద్దల యొక్క సూచన మేరకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి ఏపీ అంటే అధ్యక్షుల నియామకం అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కనుక రేపు మొన్న జరిగినటువంటి 24 ఎన్నికల తర్వాత బీజేపీ ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. ఏపీలో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కావచ్చు, మీలాంటి వాళ్ళు రాజ్యసభ స్థానానికి వెళ్ళడం కావచ్చు, ముఖ చిత్రం మొత్తం మారిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది రేపు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుల నియామకానికి సంబంధించి? భారతీయ జనతా పార్టీ అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. భారతదేశం మొత్తం మీద ఆ ప్రయోగాలు చేసేటటువంటి పార్టీగా, అది కూడా సామాజిక కోణాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ హితం కోసం జరిపేటటువంటి ప్రక్రియలో చేసేటటువంటి విషయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదిగేటటువంటి కోణం నుంచి ఆలోచన చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఆలోచన అంతా కూడా దానికి ప్రతిబింబించే విధంగానే ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మొత్తం మీద బీజేపీకి సంబంధించి ఏపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటూ ఏపీలో బీజేపీని మరింత బలోపేతం చేసే విధంగా సంస్థాగతంగా ముందుకు వెళ్ళేటువంటి విధంగా కార్యకలాపాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఆ దిశగానే ఈ అధ్యక్షుల ఎంపిక కూడా ఉంటుందని కూడా పాకా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.